పోటూరి మానవతారాయ్ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నాతో పాటు కేయూజేసీ చెందినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు మేడారపు సుధాకర్, కేయూ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ చైర్మన్ తాళ నరేష్, అదేవిధంగా కేయూజేఏసీ నాయకుడు పాషా, అదేవిధంగా ఐ కృష్ణ, ఎండి ఫజల్ రహమాన్, బాబా, వినోద్, రవీందర్, పసల ఏడుకొండలు, అదేవిధంగా వెంకటేశ్వరరావు, జానీ తదితరులంతా ఉన్నాం. రేపు జరగబోయే ఎన్నికల్లో, ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా పర్యటించడం జరుగుతుంది. ఈరోజు మన సొంత గడ్డ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి రఘురామరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఖమ్మం పార్లమెంటు ఓటరు మహాశయులందరూ కూడా విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, అన్ని వర్గాల అణగారిన వర్గాల తరపున కోరుతున్నాం. ఈసారి ఎన్నికల్లో నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ గెలిచినట్లయితే పెను ప్రమాదం ముంచి ఉంది. ఈ ఖమ్మం జిల్లాలో అత్యధికంగా రిజర్వేషన్ వర్గాలు ఉన్నారు. అత్యధికంగా గిరిజనులు, ఆదివాసీలు, దళిత వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లను, భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి రిజర్వేషన్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎత్తివేసే ప్రమాదం ఉంది. దానికి సంబంధించినటువంటి ఆచూకీ ఆధారాలు మనం గతంలో చూసాం. ఈ రిజర్వేషన్లు అనే విధానాన్ని కాంగ్రెస్ పార్టీనే 1951లో నెహ్రూ గారి హయాంలో తొలుత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వటం మూలంగానే ఈరోజు మాలాంటి వాళ్ళందరం కూడా యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు అందరం కూడా చదువుకొని ఈ స్థాయికి రాగలిగినాం. ఆ తర్వాత నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు మళ్ళీ పాత విధానాన్ని, పూర్వకాలం మా తాతలు తండ్రులు ఏ విధమైనటువంటి విధానాన్ని మరి వాళ్ళ పట్ల అవలంబించారో, మూతికి ముంత, ముడ్డికి చీపురు అనే విధానాన్ని, అంటే ఒక బానిసత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన బీజేపీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్కు అనుబంధ సంస్థలు విశ్వ హిందూ పరిషత్, ప్రజ్ఞా ప్రవాహ అనేటువంటి సంస్థల్లో మాజీ లోక్సభ స్పీకర్ 2018లో బాహాటంగా కూడా మాట్లాడటం జరిగింది. సుమిత్రా మహాజన్ వాళ్ళు పిలిచినటువంటి సమావేశానికి వెళ్ళి రిజర్వేషన్ని ఎత్తివేయాలని చెప్పి సాక్షాత్ ఒక స్పీకర్గా ఉండి బీజేపీ నాయకురాలు మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్లో అతివాదులు, మితవాదులు ఉన్నారు. అతివాదులైనటువంటి యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు, ముఖ్యమంత్రులందరూ కూడా గోవాలో కూర్చొని భారత రాజ్యాంగాన్నే మార్చేస్తామని చెప్పి మాట్లాడటం జరిగింది. అందుకే మేమేమంటున్నామంటే, భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పినటువంటి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు కూడా రాజ్యాంగాన్ని మార్చడంలో కుట్రదారులే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాహాటంగా కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు 1 సంవత్సరం క్రితం మాట్లాడటం జరిగింది. రాజ్యాంగాన్ని మారుస్తాన్నారు. అంటే బీజేపీ వాళ్ళ ఆలోచనని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అమలు చేయాలనుకొని మరి అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమై ఓడిపోయారు. కాబట్టి ఈ ఇద్దరు తోడు దొంగల్ని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాల్సిందిగా ప్రజలందరూ కూడా తెలుపుతున్నాం. అసలు బీజేపీ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి అంటే, ఒక మందిరం కడితేనే ఓట్లేయాలా? 400 పైచిలుకు ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించి ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో రిజర్వేషన్లు పెడితే ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ప్రైవేటు పరం చేసుకుంటూ, రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిన విధంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ పరోక్షంగా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎత్తివేస్తున్నారు. అంటే నేరుగా రిజర్వేషన్లు ఎత్తివేస్తే తిరగబడతారు అణగారిన వర్గాలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బీసీలు, మైనార్టీలు తిరగబడతారని చెప్పేసి, అసలు వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చేది ప్రభుత్వ రంగ సంస్థలోనే కదా. ఈ ప్రభుత్వ రంగ సంస్థలే లేకుండా చేస్తే వీళ్ళు రోడ్డు మీద పడతారు, మాకు బానిసలుగా ఉంటారు, ఊడిగం చేస్తారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మళ్ళీ వాళ్ళకి 400 ఏమనేది ఎందుకు?
ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించి అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కాదు, రిజర్వేషన్లు ఎత్తేసి మళ్ళీ ప్రాచీన కాలంలో మనుధర్మ శాస్త్రాన్ని, రాజ్యాంగానికి బదులు మనుధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో అమలు చేయాలని చెప్పి మోడీ అండ్ బీజేపీ కుట్ర బంతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. నరేంద్ర మోడీ గారు నిరుద్యోగులకు కూడా చేసింది ఏమీ లేదు. దాదాపు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానటువంటి నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, కేంద్ర ప్రభుత్వం దాని అనుబంధ ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు సుమారు 30 లక్షల ప్రభుత్వాలు, నిరుద్యోగులు, ఆదివాసీల పోరాటాలు, విద్యార్థుల పోరాటాల మూలంగా భయపడిన మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఓట్లు అడగాలి కాబట్టి ఏదో ఒక వంక ఉండాలి కాబట్టి ఒక జీవో తీసి గిరిజన విశ్వవిద్యాలయం స్థాపిస్తామని చెప్పేసి ఓట్ల కోసం ఆ విధంగా విశ్వవిద్యాలయం జీవో ప్రకారం చేశారు తప్ప యథార్థంగా నేరుగా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి మరి అక్కడ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. కాబట్టి నరేంద్ర మోడీకి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే, బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేస్తే ఓటు మురిగిపోద్దని చెప్పేసి ఖమ్మం జిల్లా పార్లమెంటు ఓటర్ మహాశయులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఒక్కటే చెప్తున్నా, దళిత సోదరులు అంటే బీజేపీకి మందిరం ద్వారా ఓటు అడగాలంటుంది. మన భద్రాద్రి రామాలయం ఎంత ఆదర్శం. అసలు మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి హిందువులకు కానివ్వండి అందరం కూడా ఒక ఇలవేల్పులా కోల్చేటువంటి భద్రాద్రి రాముడు మనం ఎప్పుడో ఇక్కడ కుతుబ్ షాహీల కాలంలోనే కంచెర్ల గోపన్న గారు వారి హయాంలో ఇక్కడ నిర్మించబడింది. గొప్ప ఆదర్శవంతమైనటువంటి దేవాలయం. ఆ దేవాలయాన్ని కుతుబ్ షాహీల కాలంలో భక్తరామ్ దాస్ గారు నిర్మిస్తున్నాం. మనం ఏ రోజు కూడా మత రాజకీయాలు చేయలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో గుళ్ళు ఢిల్లీలో కానీ ఎక్కడో ఎన్నో దేవాలయాలు నిర్మించింది, ఆ సంస్థలు నిర్మించినవి తప్ప ఎప్పుడు కూడా అందులో ప్రభుత్వాలు నేరుగా ఇన్వాల్వ్, ఇది మా ఘనత అని చెప్పుకోలేదు. ఇలా మరి అయోధ్యలో రామ మందిరం అనేది ఆ సంస్థలు, ధార్మిక సంస్థలు వాళ్ళు కడితే ఇది మా ఘనత అని చెప్పి మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. మందిరం కాదు కట్టి ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్మించండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించి దేశంలో పౌరులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించి అందుకే ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నది. దొడ్డిదారులు ఒకసారి సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో అధికారంలోకి వచ్చారు. ఈసారి ఏమీ లేదు చెప్పుకోవడానికి. మందిరం ఒకటి, తర్వాత రాష్ట్రంలో వర్గీకరణ చేస్తా అని చెప్పి. అయ్యా మీరు అధికారంలో ఉన్నారు, ఈ పార్టీకి వర్గీకరణ జరగాలి. 100 రోజుల్లో బీజేపీ మేము అధికారంలోకి రాగానే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి మాదిగల్ని మోసం చేశారు. మళ్ళీ మందకృష్ణ మాదిగ వారిని మరి ఎట్లా లోపరుచుకున్నారో ఏమో కానీ వారంటే మా గౌరవం, అందరికీ అన్ని కులాల వాళ్ళకి కూడా గౌరవం మందకృష్ణ మాదిగ గారు అంటే. కానీ ఆయన ఒక తటస్థంగా ఉండకుండా ఒక పార్టీకి, బీజేపీ పార్టీకి అంటే రిజర్వేషన్లని వ్యతిరేకించే, అసలు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎత్తివేసే నరేంద్ర మోడీ గారు పొట్టలో తలకాయ పెట్టడం అనేది మా అందరినీ కూడా బాధించింది. అయ్యా దళితులారా, మనం అప్రమత్తంగా లేకపోతే మరి కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు. నిజంగా రేపు నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే వర్గీకరణ సంగతి తర్వాత ముచ్చట. అసలు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎత్తివేస్తే దళితుల్లో వర్గీకరణ ఎక్కడ జరుగుతుంది అంటున్నా. ఏబిసిడీలు ఎట్లయితే అంటాను నేను. కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ముందు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ముందుగా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలా. అట్లయితేనే మన అణగారిన వర్గాలకు మళ్ళీ భవిష్యత్తులో న్యాయం జరుగుతుంది. మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కావాలన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయాలా. గిరిజన యూనివర్సిటీ అమలు కావాలన్న సక్రమంగా మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమాన్ని మేమందరం జైళ్లకు పోయి తెలంగాణ ఉద్యమాన్ని పోరాటాన్ని నిర్మించి మరి తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు ఇస్తే, రాజ్యాంగబద్ధ తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచిండు నరేంద్ర మోడీ. ఎక్కడ అవమానపరిచిండు ఏర్పాటుని? లోక్సభలో, చట్టసభల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటట అక్రమ పద్ధతిలో జరిగిందట. అంటే ముసలి కన్నీళ్లు గారుస్తూ రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ఏర్పడలేదని చెప్పి తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాలను అవమానపరిచినటువంటి నరేంద్ర మోడీకి ఓటు వేయొద్దు. తెలంగాణ పోయి అసలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న 30 లక్షల ఉద్యోగాలని భర్తీ చేయనటువంటి నరేంద్ర మోడీకి ఒక మందిరం కట్టిండని చెప్పి ఓట్లేయాలా? ఎంతవరకు న్యాయం చెప్పండి. కాబట్టి నిరుద్యోగుల ఉసురు తగిలి ఈ మోడీ ప్రభుత్వం కొట్టుకుపోద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? ఆ రోజు మండల కమిషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగితే మరి విపి సింగ్ నేతృత్వంలో ఆ రోజు రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తే ఆ ప్రభుత్వం ఎక్కడ రిజర్వేషన్లు అమలు చేస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని ఉపసంహరించుకుంటే విపి సింగ్ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత బీసీలకు కేంద్రీయ సంస్థల్లో ఉద్యోగాలు 27%
అవకాశాలు ఉండవు అని చెప్పి ఆలోచించే టైంలో మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఓబీసీలకు కూడా 27% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఎవరికి ఏదైనా ఇచ్చారు అని అంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే. అదేవిధంగా లంబాడీ సోదరులు బీసీల్లో ఉండేవాళ్ళు ఓబీసీలుగా వాళ్ళ జీవన స్థితిగతులను చూసి ఇందిరాగాంధీ గారు చెల్లించిపోయి లంబాడీలు ఆదివాసీలతో సమానంగా ఉన్నారని చెప్పి లంబాడీలను కూడా ఎస్టీ జాబితాలో చేర్చింది మరి కాంగ్రెస్ పార్టీ. అక్కడ దాకా నిన్నగాక మొన్న 2006 సంవత్సరంలో మరి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఓబీసీలకు కేంద్రీయ విద్యా సంస్థలు అప్పటి వరకు రిజర్వేషన్ లేవు. ఐఐటి ఐఐఎం లాంటి కేంద్రీయ ఉన్నతమైన విద్యా సంస్థల్లో అప్పటి వరకు బీసీలకు కానీ వాళ్ళకు ప్రవేశం లేదు. కానీ బీసీలకు కూడా ప్రవేశం ఉండాలని చెప్పేసి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, రాహుల్ గాంధీ గారు మరి 27% రిజర్వేషన్లు ఓబీసీలకు అమలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఏమీ ఇవ్వనటువంటి నరేంద్ర మోడీకి ఎందుకు ఓట్లేయాలి చెప్పండి. మనం ఉమ్మడి జిల్లాలో విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పుతా అని చెప్పింది. నిజంగా అధికారంలోకి వస్తే ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పేవాళ్ళమే. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతం, బయ్యారం ప్రాంతం కాంగ్రెస్ పార్టీ 2014 అధికారంలోకి వచ్చినట్లయితే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించే వాళ్ళమే, ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడేవి. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఆలోచనే చేయలేదు. తద్వారా ఎంతోమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయినాం. నిరుద్యోగ సమస్య తెలంగాణలో తీవ్రంగా పెరిగింది. ఆ ఒక్కటే కాదు, అందుకే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తరలించకపోయినందుకు నరేంద్ర మోడీ ఓట్లేయాలని అడుగుతాను నేను. అదే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో ఉన్న ప్రకారం వరంగల్ కాజీపేటలో నిర్మించినట్లయితే ఎంతోమందికి అక్కడ కూడా ఆ ప్రాంతం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందేదే. అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం చిన్న ఉదాహరణ. విభజన చట్టంలో ఉన్నటువంటి గిరిజన విశ్వవిద్యాలయాన్ని మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు గిరిజన విశ్వవిద్యాలయం స్థాపించారు, తరగతులు కూడా నిర్వహిస్తున్నారు 8 ఏళ్లుగా. మరి తెలంగాణలో మోడీ కేసీఆర్లు ఒకళ్ళనొకళ్ళు ఏకమై తొత్తులుగా మారిపోయి తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం రాకుండా అడ్డుకున్నారు. చివరి